వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 2.5 ఏళ్లలో వరంగల్ ఎయిర్పోర్టును పూర్తి చేసి తీరుతాం, రామ్మోహన్ నాయుడు హామీ. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎలాగైనా సరే ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం, రేవంత్ రెడ్డి సవాల్. సినిమా నేరస్తులను కీర్తించకూడదు, నైతిక విలువలను కాపాడాలి, వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు. సోమనాథ్ ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న ప్రధాని మోదీ, ఈద్ ముబారక్ అంటూ ట్విట్టర్ పోస్ట్. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసిన తర్వాత ముమ్మూరులోని ప్రతిపాదిత వరంగల్ విమానాశ్రయం 2.5 సంవత్సరాలలో పూర్తి అవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వరంగల్ విమానాశ్రయంపై కాంగ్రెస్ బీజేపీల మధ్య క్రెడిట్ కోసం పోరాటం కొనసాగుతున్న తరుణంలో పౌర విమానయాన మంత్రి ఆదివారం హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రత్యేక అంశంగా చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డితో కలిసి ఈ వేదికను పంచుకున్నారు. రన్వే తాలూకు లెంత్ కూడా మనం చూసుకుంటే సుమారు 1800 మీటర్లు ఉంది. మనం ఆపరేషన్స్ ఎయిర్ బస్ లాంటివి ఫ్లైట్స్ కానీ నేరో బాడీ ఫ్లైట్స్ అక్కడి నుంచి ఆపరేట్ చేయాలంటే సుమారు 2800 మీటర్ల రన్వే మనం తయారు చేసుకోవాలి. మరి ఆ రన్వే తయారు చేసుకోవాలనంటే దానికి ఎడిషనల్గా ల్యాండ్ కావాలి. కాబట్టి ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మాకు అదనంగా అక్కడ ఒక 280 ఎకరాలు కేటాయించండి అనేక సందర్భాల్లో కేంద్రం నుంచి ఒక ప్రయత్నం జరిగింది. కిషన్ అన్న చెప్పినప్పుడు గతంలో ఇదే సివిల్ ఏవియేషన్ కి మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉంటే కిషన్ అన్న తాలూకా ప్రోత్సాహంతో ఆయన కూడా సంప్రదింపులు జరిపి అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో కేటాయించండి, ఇప్పటికైనా ఉడాన్ స్కీమ్ ఉంది కదా, ఉడాన్ స్కీమ్ లో పెట్టైనా సరే ఇక్కడ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని అప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారం కదలిక లేనందువల్ల అది ఇంతవరకు పెండింగ్ ఉంది. ల్యాండ్ ఒక సమస్య అయితే మరొక సమస్య ఇక్కడ ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 150 కిలోమీటర్ల లోపలే ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్న ఆలోచనతో వీళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా అలా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి ప్రయత్నాలు జరగలేదు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇది ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఒక పక్కన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఓసి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ మీద స్ట్రెస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరిస్తూ ఒక జియో నవంబర్లో కూడా రిలీజ్ చేశారు. సుమారు 280 ఎకరాలు అదనంగా ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సినటువంటి అవసరం ఉందో దానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని రాబోతున్నటువంటి రోజుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్ వరంగల్లో నిర్మించడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి పూర్తి బాధ్యత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. మేము ఆల్రెడీ ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం. మొత్తం ల్యాండ్ ఏదైతే అడిషనల్ ల్యాండ్ కూడా ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తే ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా నేరో బాడీ ఎయిర్ బస్సులు అక్కడ ఆపరేట్ చేసే విధంగా రన్వేను కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగు, ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కూడా వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్ర, అక్కడ ఉన్నటువంటి కల్చర్ని, హెరిటేజ్ని అంతటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒక చక్కనైన టెర్మినల్ బిల్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మా వంతుగా ఒక ప్లానింగ్ కూడా రెడీ చేశాం. మరి వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఏ చొరవైతే చూపిస్తుందో అదే రకంగా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎంత తొందరగా చేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పచెప్తే కార్యక్రమాలు కూడా వెనువెంటనే ప్రారంభించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధిది. ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి డెవలప్మెంట్ చేయాలి అని గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి తాలూకా సంకల్పం ఏదైతే ఉందో అది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మాకు స్ఫూర్తినిచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక ఎయిర్పోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గతంలో ఒక సైట్ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దానికి సంబంధించినటువంటి ఫీజిబిలిటీ స్టడీ అప్పుడు చేశాం. కానీ అక్కడ ఉన్నటువంటి హిల్స్ వల్ల, అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ వల్ల
అది ఫీజిబుల్గా లేదు అని తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా ఇంకో సైట్ చూపించారు. ఆ సైట్కి కూడా మొన్న 23 జనవరి ఈ యొక్క సంవత్సరంలోనే దానికి ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి మళ్ళీ మా ఎయిర్పోర్ట్ అథారిటీ టీంని పంపించాం. ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత కొన్ని రిమార్క్స్ వాళ్ళు తెలియజేశారు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి కొంత డేటా కావాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మేము సూచించాం. ఇటీవల సొరంగం పైకప్పు కూలిపోయినప్పటికీ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు స్థలంలో ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ ఘటనతో ప్రాజెక్టు భవితవ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఉద్ఘాటించారు. 2 టన్నెల్ బోరింగ్ మిషన్లు పనిచేస్తున్నాయని, 2 చివరల నుంచి సొరంగం పనులు ముందుకు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న 11 ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం. అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది. దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది. టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైన ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం, బ్రతకడం, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 11 సంస్థలు నిరంతరము దాదాపుగా 22 తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా 11 ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చినాం. సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతోని మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా 2-3 రోజులు ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది. 2-3 రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఒక పక్కన మట్టి, ఇంకొక పక్కన నీళ్లు, దాదాపుగా 13.5 కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది. రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొంత పనులలో వేగం వస్తుంది. మూడవది, లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ ఇరుక్కున్నది, వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు. ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు. ఈరోజు దానికి సంబంధించిన సంఘటన 22 తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు, ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు చేసిన పనులు, ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినాం. ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి, ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ, ప్రతిపక్షాలకు కానీ ఒకటే, ఇది ప్రమాదము, ఇది ఒక విపత్తు. ఇప్పుడు మనందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి. భారత సినిమా రంగంలో ప్రస్తుత ధోరణులపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాల్లో హీరో పాత్రల చిత్రీకరణను చిత్ర నిర్మాతలు ఎలా రూపొందిస్తారో పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు నటి నిర్మాత కృష్ణవేణి స్మారక కార్యక్రమంలో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు సమాజానికి సానుకూల సందేశాలను అందించే మాధ్యమంగా పనిచేసిన సినిమా నేడు స్మగ్లర్లు, దేశద్రోహులు మరియు అనైతిక కార్యకలాపాలలో నిమగ్నమైన వ్యక్తులను కీర్తిస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి చిత్రణలు ప్రేక్షకులకు సరైన సందేశాన్ని పంపవని ఆయన నొక్కి చెప్పారు. పాత రోజులు కూడా వినరు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, వినరు కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని వినరు అంతమయ్యేవాడు, లేకపోతే దగ్గర గుణపాఠం అయ్యేది, రాజమండ్రి శాఖ వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు,
నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లను, దేశద్రోహులను, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళను మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. తన 3 రోజుల స్వరాష్ట్ర పర్యటనలో 2వ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ మందిర్లో ప్రార్థనలు మరియు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్కు పూజలు చేశారు. జామ్నగర్లోని జంతు సంరక్షణ మరియు పునరావాస కేంద్రమైన పగటిపూట సందర్శించిన తర్వాత ప్రభాస్ పఠాన్లోని 12 జ్యోతిర్లింగాలలో మొదటిదైన శివాలయంలో మోడీ దర్శనం చేసుకుని ప్రార్థనలు చేశారు. ఆదివారం నాడు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం కానున్న ఈ శుభ సందర్భంగా మన సమాజంలో శాంతి మరియు సామరస్యాన్ని తీసుకురావాలి. ఈ పవిత్ర మాసం ప్రతిబింబం కృతజ్ఞత మరియు భక్తిని ప్రతిబింబిస్తోంది. కరుణ, దయ మరియు సేవ యొక్క విలువలను కూడా మనకు గుర్తు చేస్తోంది. రంజాన్ ముబారక్ అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.